వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. పార్లమెంటు ఎన్నికల యొక్క సర్వే ఖచ్చితంగా రేపు చెప్తా. ఎక్కడి నుంచి ఎవరు గెలుస్తారు, ఎక్కడి నుంచి ఏ పార్టీ ఎంపీ గెలుస్తాడు అనేది పర్ఫెక్ట్గా సర్వే రేపు ఖచ్చితంగా నా ఎపిసోడ్లో మీరు చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పింది జరుగుతూ ఉంది, అది ఎందుకో నాకు తెలియదు, నాకే తెలియదు అసలు. నేను చెప్తా ఉన్నటువంటిది జరిగి తీరుతూ ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఎవరికి? ఎమ్మెల్యేలకు. నిజంగా ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రులను వాళ్ళను పక్కకు పెట్టండి. ఫస్ట్ పార్టీలను పక్కకు పెట్టండి. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీటిని పక్కకు పెట్టండి. ఫస్ట్ పార్టీని పక్కకు పెట్టండి. ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎట్టి పరిస్థితుల్లో మీ నియోజకవర్గంలోనే ఉండండి. త్వరలో మీ భరతం పట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసిన. మీరు గెలిచిండ్రు, మంచిగా కోట్ల రూపాయలు పెట్టిర్రు, గెలిచిండ్రు, బ్రహ్మాండంగా హైదరాబాదులో మంచి బిల్డింగులు కట్టుకొని ఉండి ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల యొక్క సమస్యల్ని చూడకుండా, ప్రజలు ఏదన్నా ఇద్దామంటే తీసుకోకుండా, అందుబాటులో లేకుండా, మొత్తము ఆ నియోజకవర్గాలను ఏమి డెవలప్ చేయకుండా, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, ఏమేం కాంట్రాక్టులు తీసుకోవాలా, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవడి భూములు ఉన్నాయి, వాటిని ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలా, ఎట్లా లంగేషాలు వేయాలా, ఇలాంటివి వద్దు. దయచేసి నియోజకవర్గాలలో మీరు వెళ్ళాలా. నేను నిన్న మొన్న చూసిన ఒకటి, కొండ సురేఖమ్మ ఆ నియోజకవర్గాల్లో ప్రజలను రోజు ప్రజలతో కలుసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఒక వీడియో చూసిన నేను. అట్లా చేయండి. లేదా ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి ఉన్నాడు, రోజు ప్రజల దగ్గరికి మార్నింగ్ వాక్ పోతాడు. మీరు మార్నింగ్ వాక్ ఉండ్రి. మార్నింగ్ వాక్ చేసి ఆయా విలేజ్లలో, ఆయా గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి. మీరు హైదరాబాద్లో ఉండొద్దు. నెలల 25 రోజులు మీరు ఎక్కడ ఉండాలా? మీ నియోజకవర్గంలో ఉండాలా. ఉండకపోతే ఏ ప్రజలైతే మీకు ఓట్లు వేసిండ్రో ఆ ప్రజలతో చెప్తూ కొట్టిపిస్తాం. ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి ప్రతి గ్రామంలో వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని మీరు తీర్చినప్పుడు మీరు ఒక మంచి ఎమ్మెల్యేగా మీరు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. మంచి ఎమ్మెల్యే అవుతారు. ఒకవేళ డబ్బులు ఇస్తే ఆనందపడతారు. వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఇవాళ గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే దొరల పాలన చేసిందో, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం పాలన ఉందో, వాళ్ళు చేసినట్లు చేయకండి. వాళ్ళు ఒక స్కామ్ కాదు, మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని స్కాములు చేసి పెట్టేసుకున్నారు. అలాంటి స్కాములు చేసి మీరు కనుక హైదరాబాదులో ఆనందంగా గడిపితే 119 నియోజకవర్గాలలో మీ భరతం పడతాం. ఖచ్చితంగా ప్రజలతోని మిమ్మల్ని మాత్రం చెప్పుతోని కొట్టియడము లేక గాండ్రించి మీ మీద వేపియడం మాత్రం పక్కా జరుగుతుంది. అలాంటి సర్వేనే చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే,
ప్రజల దగ్గర పోకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కోట్ల రూపాయలు ఎట్లా రికవర్ చేయాలా అనే ఆలోచనతో ఇసుక దందాలు, భూదందాలు, ఆ దందాలు, ఈ దందాలు, స్కాములు రకరకాలుగా చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ, ప్రజలను నమ్మిస్తూ, ప్రజలను ఆగం చేస్తూ హ్యాపీగా మీరు హైదరాబాదులో ఉండి బతికితే మాత్రం మిమ్మల్ని వదిలేది లేదు. ఇప్పటి నుంచి జరిగేది అదే. అలాంటి ఒక ఉద్యమం తీసుకొస్తాం, అలాంటి ఒకటి తీసుకొస్తాం. జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఎందుకంటే అతి దారుణంగా తయారైపోయారు మీరు. గెలవడం, హైదరాబాద్లో వండడం, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం చేయాలా, ఎట్లా కొట్టాలా, ఎట్లా బతకాలా, ఇదే తప్ప మీ దందా ప్రజల యొక్క సమస్యలు మీకు పట్టట్లేదు. నూటికో కోటికొక్క ఒక ఎమ్మెల్యే చేస్తుండొచ్చు, నేను కాదనా. ఖచ్చితంగా నూటికో కోటికో 119 మందిలో ఎవరో ఒక్కరో కనీసం 10 మందినే చేస్తుండొచ్చు. ఆ 10 మందిని చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాను. ఆ 10 మంది చేసే పనులు చేయమంటున్నాను. గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా, ఏ ఒక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో పోయి పనిచేస్తలేడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటలేడు. ప్రజలు 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వచ్చి సెక్రటరేట్లో వాళ్ళ కోసం వెయిటింగ్ చేసి ఒక చిన్న మెమొరండము, ఒక ఏదో సమస్యను వాళ్ళకు ఇవ్వటాని కోసము సెక్రటరేట్కు రావాలా 1000-2000 ఖర్చు పెట్టుకొని, లేకుంటే ఒక కారు తీసుకొని బుక్ చేసుకొని రావాలి ఆ సమస్య తీరుతుందని ఆశతో. వస్తే మీరు వెయిట్ చేయించి ఆ సెక్రటరేట్లో ఏసీలో కూర్చొని మీరు వాళ్ళది ఏదో తీసుకొని దాన్ని తీసుకుపోయి మూలకు పడేసేసి కట్టలు చేసేసి మీరు పుట్నాలకు అమ్ముకుంటారు ఆ పేపర్లను. ఇదేనా అంటే మీకు నేర్పింది అదేనా? రాజ్యాంగంలో రాసింది అదేనా? ప్రజా సేవ చేయటానికి వచ్చినటువంటి మీరు జీతగాళ్ళు, ప్రజానాయకులని ఒక మంచి ట్యాగ్ చేసి ప్రజానాయకులు, శాసనసభ అని పెట్టి, మంచి ఎమ్మెల్యే అని మంచి గుర్తింపిచ్చి, మీకు ఒక మంచి కారు ఇచ్చి, డీజిల్ ఖర్చు ఇచ్చి, అన్ని రకాల సదుపాయాలు ఇస్తే మీరు వేరే దందాలు చేసుకుంటూ ఇవాళ హైదరాబాదులో మాకామేసి మొత్తం టోటల్గా ఎక్కడ అక్రమాలు చేయాలనేటటువంటి కాన్సెప్ట్లో మీరు ఉంటున్నారు. అది జరగటానికి వీల్లేదు. తెలంగాణలో రాబోయే ఈ 10 ఏళ్ళల్లో 20 ఏళ్ళల్లో ఆ వ్యవస్థను మార్చేయాలి. ఆ మార్చేయటానికి ఒక సైనికులు తయారవుతా ఉన్నారు. ఆ సైనికులే మీకు బుద్ధి చెప్తారు. మీరు మంచి పనులు చేస్తే ఆ సైనికులు అవసరం లేదు. సైనికులు ఎందుకు తయారవుతారు? ఒక సమస్య వచ్చినప్పుడే ప్రశ్నించటానికి సైనికుడు తయారవుతాడు. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉండొద్దు. ప్రతి నియోజకవర్గాలు అడుగుతాం, 119 నియోజకవర్గాలలో అడుగుతాం. అసలు నిజంగా మీ ఎమ్మెల్యే ఎన్ని రోజులు వస్తున్నాడు, ఎన్ని రోజులు రావట్లేదు, వచ్చి ఎవరిని కలుస్తున్నాడు, క్యాంప్ ఆఫీసులు పెట్టుకొని, హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీసులు పెట్టుకొని గ్రామాల నుంచి వీళ్ళందరినీ ప్రజల్ని రప్పించుకుంటూ తిప్పుకుంటూ 100 సార్లు తిప్పుకుంటూ ఒక్క పని చేయకుండా, పాట చేయకుండా వాళ్ళను నానా అవస్థలు పెట్టుకుంటా నానా నరకం చూపెడతా ఉన్నారు. అటు వాళ్ళ పని పోతుంది. రోజు కూలీ చేసుకునేటటువంటి కూలీలు వాళ్ళు, రోజు పని చేసుకుంటే తప్ప గడవనటువంటి బతుకులు వాళ్ళవి. 5 ఏళ్ళకోసారి 2000 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఏదో పథకాల్ని పెట్టి, నిజంగా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేయాలి. మీరు ఇక్కడ ఉండొద్దు. ఒకానొక టైంలో చంద్రబాబు నాయుడు చేసిండు. మీరు ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్లోనే కనిపించదు. 25 రోజులు ఆయా నియోజకవర్గాల్లో ఉండాలి, లేదా 20 రోజులు అని ఉండాలి. ఏం రోగం మొత్తం ఆ నియోజకవర్గాల ప్రజలతోని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ హైదరాబాద్లో పొల్యూషను పీల్చుకుంటూ మొత్తం మీ బాడీలో ఉన్నటువంటి పార్ట్లను ఖరాబ్ చేసుకుంటూ
హాస్పిటల్ ఎందుకు పడతారు? బుద్ధి జ్ఞానం ఉండాలి. హ్యాపీగా ప్రజల లోపల మమేకం ఉంటే ఆనందం ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది, వాళ్ళ సమస్యలు తీర్చినట్టు ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి గాలి పీలుస్తారు. అవన్నీ పక్కకు పెట్టి కేవీఎన్ పార్కులనో క్యాంపస్లనో ఇంకెక్కడనో పోయేసి వాకింగులు చేసి యోగాలు చేసి ఇంటికాడ తొక్క తోలు చేసి ఏం ఆరోగ్యాలు కాపాడుకుంటారు? ఏం సేవ చేస్తారు? మీరు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఉండాలా. ఒక సైన్యం తయారు చేస్తాం, తయారవుతున్నది. ఆ సైన్యం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ప్రజల్ని రెచ్చగొడుతుంది, ప్రజల నుంచి మీకు చెప్తూ కొట్టిపించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. రానియకండి దయచేసి. ఈ విషయం మీరు ఖచ్చితంగా గమనించాలని, అమ్మ కొండ సురేఖమ్మ చేస్తున్నట్లు చేయాలని, కేతిరెడ్డి చేసినట్టు చేయాలని, అలాంటి పని చేసి ప్రజలకు సేవ చేయాలని నేను ఎమ్మెల్యేలకు మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా.